spindle. We got the formula. The relation is some n square is equal to 895 by h into 2 mg plus capital Mg plus or minus f 1 plus k divided by 2 mg. This is the formula we have derived in the previous class. So ఒక హైట్ ఆఫ్ ద ఒక పర్టికులర్ హైట్ ఆఫ్ ద గవర్నర్కి మనకు రెండు స్పీడ్స్ వస్తున్నాయి. సో సెట్ అయిన స్పీడ్ రేంజ్ ఒక పర్టికులర్ హైట్ దగ్గర సెట్ అయిన స్పీడ్ రేంజ్ ఉంటుంది n1 మైనస్ n2. సో వీటి మధ్య మనకి పాటర్ గవర్నర్ అనేది ఇన్సెన్సిటివ్. కానీ ఈ రేంజ్ అనేది చాలా తక్కువ రేంజే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఉంది కదా. సో ఈ వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అనేది కంపేర్ టు ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే ఈ ఎన్ యొక్క రెండు వాల్యూస్ వస్తాయి కదా. ఒకటేమో ఎంజీ ప్లస్ ఎఫ్, ఇంకోటేమో ఎంజీ మైనస్ ఎఫ్. సో ఈ రేంజ్ అనేది చాలా స్మాల్ రేంజ్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్సెన్సిటివ్ at a particular height within that range n1 minus n2. అది పాటర్ గవర్నర్లో ఉన్న డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఈ మనకి ఫార్ములా డెరైవ్ చేసాం కదా. దీంట్లో ఇది డెరైవ్ చేసినప్పుడు మనం టీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా. టీటా అండ్ బీటా రెండు యాంగిల్స్ అనేవి డిఫైన్ చేసాం. ఇక్కడ చూడండి, అప్పర్ ఆర్మ్ అనేది వెర్టికల్ యాక్సిస్తో దిస్ ఈజ్ అవర్ అప్పర్ ఆర్మ్. సో ఈ అప్పర్ ఆర్మ్ అనేది ఈ వెర్టికల్ యాక్సిస్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో అది టీటా అన్నాం. సో సేమ్ అంటే ఇక్కడ మనకి ఈ వెయిట్కి అండ్ దీని ఎక్స్టెన్షన్కి కూడా ఇక్కడ టీటా ఉంటుంది. సో బీటా అంటే ఏంటంటే ఈ లోవర్ ఆర్మ్కి ఈ వెయిట్ వెక్టర్కి ఉన్న యాంగిల్ బీటా. సో మేబీ కొన్ని కేసెస్లో టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి నిన్న డెరివేషన్లో మనం కే ఈజ్ ఈక్వల్ టు సమ్ tan బీటా డివైడెడ్ బై tan టీటా అని రాసాం. కే ఈజ్ ఈక్వల్ టు tan బీటా బై tan టీటా అని ఒక రిలేషన్ రాసాం. సో ఒకవేళ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అయితే మనకి కే వాల్యూ ఎంత అవుతుంది? యాజ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సో tan ఆఫ్ దట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో అక్కడ నుంచి 1 వస్తుంది. అప్పుడు పైన ఫామ్లో మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది? n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895 by h 2 mg plus mg plus or minus f, so 1 plus 1 divided by 2 mg divided by 2 mg. సో మనకి పైన రెండు టర్మ్స్లో కూడా 2 కామన్. సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895 by h, పైన 2 టర్మ్స్లో 2 కామన్ కదా, mg plus or minus f డివైడెడ్ బై 2 mg. సో ఇంకా అల్టిమేట్గా మనకు వచ్చే ఫార్ములా ఏంటి? n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895 by h, ఈ డినామినేటర్లో ఉన్న 2 అండ్ న్యూమరేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది. సో mg plus or minus f divided by small mg. So this is the formula to relate the speed of the spindle and height of the governor whenever k is equal to 1. అంటే ఎప్పుడైతే టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుందో ఆ కండిషన్ అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇండైరెక్ట్గా. ఎప్పుడైతే k ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకి మెన్షన్ చేశారో, ఆర్ బీటా ఈజ్ ఈక్వల్ టీటా అని మెన్షన్ చేశారో, మనం ఈ ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895 by h mg plus capital mg plus or minus f divided by small mg. సో మేబీ ఫ్రిక్షన్ అనేది నెగ్లిజిబుల్ అండ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఇఫ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. ఇఫ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్
ఎఫ్ ఈజ్ నెగ్లిజిబుల్. సో మేబీ ఫ్రిక్షనల్ అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది కంపేర్ టు వెయిట్ ఆఫ్ ద స్లీవ్ మేబీ మనకి అది చాలా తక్కువ ఉండొచ్చు. సో ఆ కేసులో మనం ఫ్రిక్షన్ ఫోర్స్ 0 చేసుకుంటాం. సో ఫ్రిక్షన్ ఫోర్స్ 0 చేసుకొని సో మనకి ఈ ఒరిజినల్ ఫార్ములాని మనం సింప్లిఫై చేద్దాం. జస్ట్ ఇది ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఉంది కదా, అక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది అంతే. m square is equal to 895/h small 2mg plus mg plus or minus f into 1 plus k divided by 2mg. సో మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ 0 కదా, సో ప్లేస్లో ఫ్రిక్షన్ ఫోర్స్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 895/h స్మాల్ 2mg ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్ అలా 0 కాబట్టి mg ఉంటుంది, ఇంకా 1 ప్లస్ k డివైడెడ్ బై 2mg. సో మనకి ఈ దీంట్లో జీ ఉంది అండ్ దీంట్లో జీ అండ్ కింద సో జీ అనేది మనకి కామన్ ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కామన్గా ఉంది కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతే మనకి అల్టిమేట్గా ఉండే ఫార్ములా ఏంటి, ఈ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 895/h స్మాల్ 2m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ 1 ప్లస్ k divided by small 2m. So this is the formula which will be used whenever there is a negligible frictional resistance. Friction force అనేది 0 అయితే మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసుకుని హైట్ ఆఫ్ ద గవర్నర్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్పిండిల్ని రిలేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఫార్ములా, సో మనకి ఇప్పుడు రెండు కేసెస్ డిస్కస్ చేసాం కదా. ఒకటి ఏంటి, ఇఫ్ k is equal to 1 which means theta is equal to beta, అండ్ సెకండ్ కేసు ఏంటి, ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ 0. సో మేబీ ఈ రెండు కేసెస్ ఒక ప్రాబ్లంలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఫార్ములా ఎలా రీప్లేస్ అవుతుంది, సో ఇదే కదా ఆల్రెడీ మనకి f ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇది ఫార్ములా, k ఈక్వల్ టు 1 కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం దాంట్లో. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ 2m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ 1 ప్లస్ k డివైడ్ బై స్మాల్ 2m. సో k ప్లేస్లో 1 రీప్లేస్ చేద్దాం. సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h, సో k ప్లేస్లో 1, సో 2m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ 1 ప్లస్ 1 డివైడ్ బై స్మాల్ 2m. సో మనకి అల్టిమేట్గా ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 కింద డినామినేటర్లో 2 ఉంది. సో క్యాన్సిల్ అయిపోతే మనకి 895/h స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m. సో ఈ రిలేషన్ నుంచి మనకి వాట్ గవర్నర్కి రిలేటెడ్గా ఉంది కదా ఈ రిలేషన్. సో ఎప్పుడైతే మనం వాట్ గవర్నర్లో టీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ బీటా కన్సిడర్ చేసామో, అలాగే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది 0 తీసుకున్నాము. సో అక్కడ నుంచి ఒక ఫార్ములా వచ్చింది మనకి ఏంటి వాట్ గవర్నర్లో. సో ఇన్ వాట్ గవర్నర్ వీ గాట్ ద రిలేషన్ ఫర్ స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్ అండ్ హైట్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ n square is equal to 895/h. This is in the case of watt governor. సో మీరు ఇక్కడ పాటర్ గవర్నర్కి చూడండి 895/h m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m. సో ఫర్ పాటర్ గవర్నర్ n square is equal to 895/h స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m. సో ఇప్పుడు ఈ రెండు వాట్ గవర్నర్ పాటర్ గవర్నర్ ఈ రెండు రిలేషన్స్ చూడండి. సో ఈ m ప్లస్ m బై m, సో m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m అంటే సో m బై m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m. సో ఇది 1 ప్లస్ m బై m వస్తుంది. ఇది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 1 కదా. సో ఎందుకంటే స్లీవ్కి సమ్ వెయిట్ ఉంటుంది, సమ్ మాస్ ఉంటుంది, అలాగే బాల్కి సమ్ మాస్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది గ్రేటర్ దాన్ 1 అంటే ఇండైరెక్ట్గా వాట్ గవర్నర్లో ఉండే రేంజ్ ఆఫ్ ది స్పీడ్ కన్నా, సపోజ్ ఇది రేంజ్ ఆఫ్ ది స్పీడ్ అనుకో, దీనికన్నా
ఇక్కడ మనకి ఏంటి ఎక్కువ రేంజ్ ఆఫ్ స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్ వచ్చింది కదా, ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం. ఇది గ్రేటర్ దెన్ 1 అంటే ఇండైరెక్ట్గా మీకు వచ్చే స్పీడ్స్ అనేవి ఇండైరెక్ట్గా రేంజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఫర్ ఇన్ ద కేస్ ఆఫ్ పాటర్ గవర్నర్. అది డ్యూ టు దిస్ ఫ్యాక్టర్ ఎం ప్లస్ ఎం బై ఎం వచ్చింది కదా, దాని నుంచి ఐ మీన్ రేంజ్ అనేది చెప్తున్నాను. సో సో ఇఫ్ f equal to 0 and k is equal to 1, okay, speed range of the Potter governor is greater than speed range of the వాట్ గవర్నర్. సో వాట్ గవర్నర్తో పోలిస్తే మనకి పాటర్ గవర్నర్ యొక్క స్పీడ్ రేంజ్ అనేది ఎక్కువ, అంటే ఎక్కువ స్పీడ్స్కి అది వర్క్ అవుతుంది. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఫార్ములా టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, అంటే కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫార్ములా డిరైవ్ చేసాం. అప్పుడు ఏమొచ్చింది, ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై స్మాల్ ఎంజీ వచ్చింది. సో మేబీ సెకండ్ కేసులో ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నెగ్లెక్ట్ చేసాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ నెగ్లెక్ట్ చేసామంటే ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్లో ఎఫ్ని 0 చేసాము. సో మనకి అల్టిమేట్గా n square is equal to 895/h స్మాల్ 2m ప్లస్ క్యాపిటల్ M 1 ప్లస్ k బై 2m. సో ఆ ఫార్ములా వచ్చింది. సో నెక్స్ట్ ఒకవేళ రెండు కేసెస్, ఒకవేళ ఫ్రిక్షన్ 0 అయిపోయింది, లేదంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా. సో ఇన్ దట్ కేస్ ఏంటి మనకి, సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m వచ్చింది. సో ఇదే డైరెక్ట్గా ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ మనం ఫ్రిక్షన్ ఫోర్స్ 0 చేస్తాం కదా, అందుకు డైరెక్ట్గా ఇది యూస్ చేసుకున్నాను పైన వచ్చిన రిలేషన్. సో ఒరిజినల్ రిలేషన్ యూస్ చేసుకున్నా మనకి ఇదే వస్తుంది అలాగా. సో n square is equal to 895/h small m plus capital M by small m. So for the same conditions that సో సేమ్ కండిషన్ ఫ్రిక్షన్ ఫోర్స్ 0 అలాగే k is equal to 1 అయితే, సో పాటర్ గవర్నర్ యొక్క ఆపరేటింగ్ రేంజ్ అనేది, ఆపరేటింగ్ స్పీడ్ రేంజ్ అనేది కంపేర్ టు వాట్ గవర్నర్ ఓకే. ఫస్ట్ ద క్వశ్చన్ ఈజ్ ఈచ్ ఆర్మ్ ఆఫ్ ఎ పాటర్ గవర్నర్ ఈజ్ 200 millimeters లాంగ్. సో మనకి రెండు ఆర్మ్స్ ఉంటాయి కదా, సో ఒకటేమో అప్పర్ ఆర్మ్, నెక్స్ట్ లోవర్ ఆర్మ్ అనేవి రెండు ఉంటాయి. సో అప్పర్ ఆర్మ్ 200 మిల్లీ, ఈచ్ ఆర్మ్ అన్నారు కదా, మొత్తం అన్ని ఆర్మ్స్ కూడా ఒకటే లెంత్ ఉంటాయి, అప్పర్ ఆర్మ్ ఒకటి లోవర్ ఆర్మ్ ఒకటి. 200 millimeters ఈజ్ పివోటెడ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ది గవర్నర్. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఈ ఆర్మ్స్ని ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా గవర్నర్ యొక్క యాక్సిస్ మీదే పివోట్ చేస్తున్నారంట. అంటే ఫస్ట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది, సో గవర్నర్ యాక్సిస్ ఇది. సో ఈ గవర్నర్ యాక్సిస్ దగ్గర మన డైరెక్ట్ అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ డైరెక్ట్గా ఈ స్పిండిల్ యాక్సిస్ మీదే మనకి పివోట్ చేస్తారు. సో అంటే యాక్చువల్లీ ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఇవేమో అప్పర్ ఆర్మ్స్ 200 millimeters ఇచ్చారు, ఇది కూడా 200, అలాగే లోవర్ ఆర్మ్ కూడా 200 millimeter, ఇది కూడా 200 millimeter. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఈ యాక్సిస్ అనేవి డైరెక్ట్గా మనకి ఈ గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేస్తారు. అంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇండైరెక్ట్గా అవుతుంది. సో అది ఎలా అంటే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లై బాల్స్ ఉంటాయి. సో మనకి ఈ రెండు ఆర్మ్స్ ఈక్వల్ లెంత్స్ ఉన్నాయి, ఇవేమో ఫ్లై బాల్స్. వీటి వెయిట్ ఎలా ఉంటుంది, వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఇది వెయిట్. అలాగే దీని వెయిట్ ఇలా ఉంటుంది.
సో ఒకవేళ ఈ అప్పర్ ఆర్మ్ని ఎక్స్టెండ్ చేశారు, దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసాము, అండ్ ఈ 200 ఈ 200 రెండు ఈక్వల్. సో రెండు ఆర్మ్స్ ఈక్వల్ అండ్ అట్ ద సేమ్ టైం రెండు రెండు ఆర్మ్స్ని కూడా గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేశారు. సో మీకు ఇక్కడ టీటా ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఈ కేసులో టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇక్కడ సపోజ్ టీటా ఉంది, ఇక్కడ టీటా ఉందంటే ఇక్కడ ఆటోమేటిక్. కానీ ఇది కూడా ఒకటే లెంత్, సేమ్ లెంత్. దీన్ని ఎక్కడ ఫిక్స్ చేశారు? సో 200 రెండు ఈక్వల్ అండ్ రెండిటిని కూడా గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ లోవర్ ఆర్మ్ కూడా మనకి ఈ వెర్టికల్ యాక్సిస్ తోటి దీని ఇక్కడ చేసే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే టీటా ఉంటుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అని రాసాము. సో ఒకవేళ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అంటే మనకి కండిషన్ ఏంటి? కే ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా. అంటే ఇది ఎంత అవుతుంది? యాజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు టీటా, సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 1. సో కే ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఎందుకంటే డైరెక్ట్గా రెండు ఆర్మ్స్ కూడా ఈక్వల్ లెన్స్. ఒకవేళ అన్ఈక్వల్ లెన్స్ అయితే ఖచ్చితంగా టీటా ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు బీటా అవుతుంది. కానీ రెండు కూడా ఒకటే లెంత్ ఎట్ ద సేమ్ గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేశారు కాబట్టి ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈ కేసు వచ్చింది. సో అందుకు కే ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. సో ద రేడియా ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద బాల్స్ అట్ ద మినిమం అండ్ maximum speeds are 120 millimeters and 160 millimeters respectively. సో మనకి ఎక్కువ స్పీడ్ తోటి స్పిన్డిల్ రొటేట్ అయింది. ఎక్కువ స్పీడ్ తోటి స్పిన్డిల్ రొటేట్ అయింది. అప్పుడు బాల్స్ అనేవి ఏమవుతాయి? అవి దూరంగా వెళ్తాయి. సో ఇక్కడికి ఎక్కడికి వెళ్తాయి. సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్ ఎక్కువ ఉందంటే రేడియస్ ఈజ్ ఆల్సో మోర్. అలాగే ఒకవేళ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది అంటే స్పీడ్ తక్కువ ఉన్న దగ్గర రేడియస్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే సెంట్రిఫికల్ ఫోర్స్ ఏమవుతుంది? స్పీడ్ తగ్గుతుంది కాబట్టి యువర్ సెంట్రిఫికల్ ఫోర్స్ విల్ ఆల్సో డిక్రీజ్. సెంట్రిఫికల్ ఫోర్స్ డిక్రీజ్ అయిందంటే దీస్ బాల్స్ విల్ మూవ్ టువర్డ్స్ ద గవర్నర్ యాక్సిస్. అంటే ఇవి దగ్గరకు వచ్చేస్తాయి, ఈ గవర్నర్ యాక్సిస్ దగ్గరకు వస్తాయి. అంటే ఆటోమేటిక్గా రేడియస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే సెంట్రిఫికల్ ఫోర్స్ తగ్గిపోతుంది కాబట్టి రేడియస్ కూడా తగ్గుతుంది. సో అలాగే స్పీడ్ ఎక్కువైందంటే సెంట్రిఫికల్ ఫోర్స్ ఎక్కువైంది. సో బాల్స్ అనేవి దూరంగా వెళ్తాయి, అంటే రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు రెండు రేడియస్లు ఇచ్చారు. మినిమం స్పీడ్ దగ్గర 120 millimeters అండ్ మ్యాక్సిమం స్పీడ్ దగ్గర 160 millimeters అని ఇచ్చారు. సో దాంతోపాటు మాస్ ఆఫ్ ద స్లీవ్ ఇచ్చారు. సో క్యాపిటల్ ఎం ఎంత ఇచ్చారంటే మాస్ ఆఫ్ ద స్లీవ్ 24 kg ఇచ్చారు. అలాగే ఈచ్ బాల్ ఈజ్ 4 kg. అంటే ఈచ్ బాల్ యొక్క మాస్ ఎంత ఇచ్చారంటే 4 kg అని మెన్షన్ చేశారు. సో ఫస్ట్ది ఏంటంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్. సో ఫస్ట్ మనకి ఏంటంటే రేంజ్ అంటే ఏంటి? రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్. రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్. అసలు రేంజ్ అంటే ఏంటంటే సో మనకి గవర్నర్ అనేది ఏ లిమిట్స్లో ఆపరేట్ అవుతుంది అంటే దానికి ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది ఆ గవర్నర్కి, అలాగే మినిమం స్పీడ్ ఉంటుంది. సో వీటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని రేంజ్ అంటారు. సో మ్యాక్సిమం స్పీడ్ ఎక్కడైతే ఉందో ఈ మ్యాక్సిమం స్పీడ్ ఎక్కడ కనుక్కుంటాము? ఎప్పుడైతే రేడియస్ మ్యాక్సిమం ఉందో, రేడియస్ ఆఫ్ ద బాల్స్ ఫ్రమ్ ద గవర్నర్ యాక్సిస్ ఎప్పుడైతే రేడియస్ మ్యాక్సిమం ఉందో, అంటే ఎప్పుడైతే మ్యాక్సిమం స్పీడ్తో రొటేట్ అవుతుందంటే రేడియస్ ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? మనకి రేడియస్లు ఇస్తారు కానీ ఎన్ వాల్యూస్ కనుక్కోమంటారు. సో ఈ ఆర్ రేడియస్ నుంచి మనం ఏం చేస్తామంటే మనం ఎన్ వాల్యూ కనుక్కుంటాం. సిమిలర్గా రేడియస్ మినిమం రేడియస్ దగ్గర మనకి తక్కువ స్పీడ్ ఉంటుంది కదా. సో తక్కువ స్పీడ్ దగ్గర మినిమం రేడియస్ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా వీళ్ళు ఏమిస్తారంటే క్వశ్చన్లో రేడియస్ ఇస్తారు, ఎన్ వాల్యూ కనుక్కోమంటారు. ఒకటేమో మ్యాక్సిమం స్పీడ్, ఇంకోటేమో మినిమం స్పీడ్. సో ఇక్కడ మనకి మినిమం అండ్ మ్యాక్సిమం స్పీడ్స్
ఎట్ రేడియస్ ఆఫ్ రొటేషన్ ఏమి ఇచ్చారు 120 మిల్లీమీటర్స్, నెక్స్ట్ 160 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ యొక్క రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కున్నారు, అంటే ఎన్ మ్యాక్స్ మైనస్ ఎన్ మిన్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఏమి ఫస్ట్లో ఇక్కడ వరకు మనకి పైన ఎటువంటి ఫ్రిక్షన్ మెన్షన్ చేయలేదు. ఫ్రిక్షన్ వాల్యూ మెన్షన్ చేయట్లేదంటే మనకి ఫ్రిక్షన్ వాల్యూ 0 చేయమంటలేదు. నెక్స్ట్ మళ్ళీ కిందన మళ్ళీ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయమన్నారు. ఆల్సో డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ స్పీడ్ ఇఫ్ ద ఫ్రిక్షన్ అట్ ద స్లీవ్స్ 18 న్యూటన్స్. ఒకటి ఏంటంటే ఫ్రిక్షన్ 0 అయినప్పుడు ఒక రేంజ్ ఉంటుంది, అది కనుక్కోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఫ్రిక్షన్ అనేది 18 న్యూటన్స్ ఉంటే మనం ఆ కరస్పాండింగ్ రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ కేసులో ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ది టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, ఎందుకంటే రెండు ఆర్మ్స్ ఈక్వల్, ఆ రెండు కూడా గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేశారు కాబట్టి యువర్ కేస్ 1. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ కేసులో రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవాలి ఇప్పుడు ఫ్రిక్షన్ అనేది 0 అయినప్పుడు. కే ఈజ్ ఈక్వల్ టు 1, ఫ్రిక్షన్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h. సో మనకి స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ హైట్ కనుక్కోవాలి, ఎందుకంటే మనం ఎన్ వాల్యూస్ కావాలి కదా. ఎన్ వాల్యూస్ కావాలి అంటే మనకి ఫస్ట్ హెచ్ వాల్యూ కనుక్కోవాలి. హెచ్ వాల్యూ కనుక్కోవాలంటే అక్కడ నుంచి ఎన్ వాల్యూ వస్తుంది. కానీ హెచ్ ఎలాగ వస్తుంది, హెచ్ అనేది రేడియస్ నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి ఇచ్చారు క్వశ్చన్లో ఒక మినిమం రేడియస్ ఇచ్చారు. ఆర్ మినిమం అంటే ఎంత ఇచ్చారు, 120 మిల్లీమీటర్స్. అలాగే ఆర్ మ్యాక్సిమం ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 160 మిల్లీమీటర్స్. సో ఆర్ మినిమం దగ్గర హెచ్ కనుక్కుంటాం, ఆర్ మ్యాక్సిమం దగ్గర హెచ్ కనుక్కుంటాం. ఈ హెచ్ నుంచి ఏం చేస్తాము, హెచ్ వాల్యూ వచ్చిందంటే నెక్స్ట్ ఎన్ కనుక్కుంటాం. అలాగే ఆర్ మ్యాక్స్ దగ్గర హెచ్ వచ్చిందంటే అక్కడ నుంచి ఎన్ వాల్యూ కనుక్కుంటాం. సో అలాగే ఈ రెండాటిని డిఫరెన్స్ తీసుకుంటే మనకు రేంజ్ ఆఫ్ స్పీడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ అనమాట. అంటే ఫస్ట్ది ఏంటంటే ఒకవేళ మినిమం రేడియస్ దగ్గర మనకి గవర్నర్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, మినిమం రేడియస్ ఎంత ఇచ్చారు, 120 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అప్పుడు 120 మిల్లీమీటర్స్ దగ్గర ఇది కాన్ఫిగరేషన్. సో ఎట్ ఆర్ మినిమం గవర్నర్ కాన్ఫిగరేషన్. సో గవర్నర్ ఎలా ఉంటుందంటే ఆర్ మినిమం అంటే 120 మిల్లీమీటర్స్ ఇచ్చారు కదా, అక్కడ ఇలా ఉంటుంది మనకి. సో ఇక్కడ H1 కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ద గవర్నర్. H1 అంటే ఎంత అవుతుంది, H1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, H1 కావాలి. ఇదేమో ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది, ఇది హైపోటెన్యూస్, ఇదేమో వన్ ఆఫ్ ద సైడ్. సో H1 కావాలంటే √200 స్క్వేర్ మైనస్ 120 స్క్వేర్. సో ఇప్పుడు అక్కడ నుంచి H1 అంటే వాల్యూ వస్తుంది, H1 ఈజ్ ఈక్వల్ టు 160 మిల్లీమీటర్స్ ఎంత వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫస్ట్ ఆర్ మినిమం దగ్గర హైట్ కనుక్కున్నాం. ఆర్ మినిమం దగ్గర హైట్ ఎంత వచ్చిందంటే 160 మిల్లీమీటర్స్ వచ్చింది. సో సేమ్ మనకి ఆర్ మ్యాక్సిమం కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, అట్ ఆర్ మ్యాక్సిమం. ఆర్ మ్యాక్సిమం అనేది 160 ఇచ్చారు. సో 160 దగ్గర కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అనేది గవర్నర్ది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఆర్ మ్యాక్సిమం దగ్గర హైట్ కనుక్కోవాలి. సో H2 ఎలా వస్తుంది, సో సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో హైపోటెన్యూస్ స్క్వేర్ 200 స్క్వేర్ మైనస్ 160 స్క్వేర్. సో ఇక్కడ హైట్ ఎంత వస్తుంది అంటే 120 వస్తుంది. సో H2 వచ్చింది, ఎట్ ద సేమ్ టైం H1 వచ్చింది. రెండు హెచ్ల దగ్గర మనం ఏం కనుక్కోవచ్చు, రెండు స్పీడ్స్ అనుకోవచ్చు కదా.
ఓకే, ఫస్ట్ h1 దగ్గర n వాల్యూ కనుక్కుందాము. సో సో మనకి ఇక్కడ యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? k ఈజ్ ఈక్వల్ టు 1, f ఈజ్ ఈక్వల్ టు 0, n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m. సో ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఫస్ట్ h1 ఈజ్ ఈక్వల్ టు 160 millimeters. సో హైట్ h1కి 160 అయినప్పుడు స్పీడ్ కనుక్కుందాం. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h. h అంటే ఎంత? 160 millimeter. సో ఒకవేళ మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.16. స్మాల్ m ఎంత ఇచ్చారు? ఈచ్ బాల్ యొక్క మాస్ 4 kg ఇచ్చారు. వెయిట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద స్లీవ్ ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు బై స్మాల్ m అంటే 4. ఇక్కడ నుంచి మీరు n వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే n వాల్యూ సపోజ్ 197.9 RPM వచ్చింది వాళ్ళకి. నెక్స్ట్ సపోజ్ ఇది n మినిమం, ఇది ఎందుకంటే r మినిమం దగ్గర హైట్ కదా ఇది. సో మనకి తక్కువ స్పీడ్తో రొటేట్ ఉన్నప్పుడే కదా మనకి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సో ఎట్ మ్యాక్సిమం హైట్, సో మనకి గవర్నర్ అనేది తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది. సో n మినిమం ఇది. నెక్స్ట్ మేబీ సెకండ్ హైట్ దగ్గర ఆర్పిఎం కనుక్కోవాలి. సెకండ్ హైట్ ఎంత మనకి ఇక్కడ వచ్చింది? సో ఎట్ మ్యాక్సిమం రేడియస్ we got the value of height of the governor is 120 millimeters. So 120 millimeters ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. h2 is equal to 120 millimeters. సో ఇక్కడ n square is equal to 895/h అంటే 0.12 into 4 plus 24/4. సేమ్ ఫార్ములా, కాకపోతే హైట్ ఒకటే చేంజ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి n మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే 228.5 RPM. 228.5 RPM వచ్చింది n మ్యాక్స్. ఇప్పుడు రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవాలి కదా. రేంజ్ ఆఫ్ స్పీడ్ అంటే n మ్యాక్సిమం మైనస్ n మినిమం. సో రేంజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ is equal to n maximum minus n minimum, which is equal to 228.5 minus 197.9, which gives the value 30.6 RPM. సో మనకి ఫస్ట్ కేసులో ఏమిటంటే టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా అన్నది ఒక కండిషను. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకి రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోమన్నారు. రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవాలి అంటే సో n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M బై స్మాల్ m ఉంది. సో హైట్స్ కనుక్కొని n వాల్యూస్ కనుక్కున్నాం. సో అక్కడ నుంచి రేంజ్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ కేసులో ఏం అడిగారంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే ఆల్సో డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ స్పీడ్ ఇఫ్ ద ఫ్రిక్షన్ అట్ ద స్లీవ్ ఇస్ 18 న్యూటన్స్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఇచ్చారు 18 న్యూటన్స్ అని. సో అప్పుడు మనకి రేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోమన్నారు. సో ఇందాక యూజ్ చేసిన ఫార్ములా ఇప్పుడు యూజ్ చేయలేం, ఎందుకంటే ఇందాక ఫ్రిక్షన్ 0 తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఫ్రిక్షన్ 0 కాదు, ఫ్రిక్షన్ సమ్ వాల్యూ ఉంది, కానీ k ఈజ్ ఈక్వల్ టు 1. సో సేమ్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, ఎందుకంటే ఇది ఎలాగే ఉంది గవర్నర్. సో 200 millimeters and they are fixed to the governor axis directly. సో అందుకు థీటా ఈజ్ ఈక్వల్ టు బీటా. సో ఆ కండిషన్ ప్రివేల్ అవుతుంది. కాకపోతే ఫ్రిక్షన్ ఈక్వల్ టు 0 ఈజ్ నాట్ 0, 18 న్యూటన్స్ అని ఇచ్చారు. సో అప్పుడు రేంజ్ ఆఫ్ స్పీడ్ పెరుగుతుందో తగ్గుతుందో ఒకసారి చూద్దాం. ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఉందా లేదంటే లేదా సో చూద్దాం. Okay, so in this second sub part of the problem, k is equal to 1 as theta is equal to beta, and the next
ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 18 న్యూటన్స్. సో ఫ్రిక్షన్ 18 న్యూటన్స్ ఇచ్చారు. సో అప్పుడు మనకి రేంజ్ ఆఫ్ ద స్పీడ్ కనుక్కోమంటున్నారు. సో కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి ఫార్ములా ఫస్ట్ రాసిందే. సో ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h. ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h ఇంటూ స్మాల్ mg ప్లస్ capital mg plus or minus f divided by small mg. So this is the formula. M square is equal to 895/h mg plus or minus f by mg. ఓకే, ఇక్కడ హైట్ సేమ్ కదా, అంతే సేమ్ హైట్స్. సో హైట్ ఆఫ్ ద గవర్నర్ అట్ మినిమం రేడియస్ ఎంత అంటే హెచ్ మనకి ఎంత వచ్చింది, 160 మిల్లీమీటర్ వచ్చింది. అలాగే హైట్ 2 ఎంత వచ్చింది, 120 మిల్లీమీటర్స్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఇచ్చారు. సో ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై స్మాల్ ఎంజీ అన్నారు. సో ఇప్పుడు మినిమం స్పీడ్ ఉంటుంది, అలాగే మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది. సో మినిమం స్పీడ్ దగ్గర మనకి ఎంత ఫ్రిక్షన్ ఉంటుంది. సో అట్ మినిమం స్పీడ్, సో మినిమం స్పీడ్ అంటే యాక్చువల్గా గవర్నర్ అనేది అంటే ఇప్పుడు స్లీవ్ ఎలా మూవ్ అవుతుంది అట్ మినిమం స్పీడ్. సో మినిమం స్పీడ్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ అండ్ హైట్ దగ్గర మనకి గవర్నర్ ఉండాలి. ఆ గవర్నర్ యొక్క స్పీడ్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. డిక్రీజ్ అవుతూ ఉంటే మనకి స్లీవ్ ఎలా మూవ్ అవుతుంది, స్లీవ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. Movement of the sleeve is డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో అంటే ఈ కేసులో మనకి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, సపోజ్ ఇది స్లీవ్ అనుకోండి, ఇది యాక్చువల్గా డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది, అప్వర్డ్ ఉంటుంది. ఇది ఫ్రిక్షన్. సో నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఎలా ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఎంజీ మైనస్ ఎఫ్. సో మనకి మినిమం స్పీడ్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఈ ఈ స్లీవ్ ఏదైతే ఉందో అది కిందకి మూవ్ అవుతూ ఉండాలి. కిందకి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎంత ఫ్రిక్షన్ ఉంటుంది, ఎంజీ మైనస్ ఎఫ్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో అట్ మినిమం స్పీడ్ ఇక్కడ మనకి at minimum square n square is equal to formula into 895/h small mg plus capital mg minus f divided by small mg. సో నేను ఒక పాయింట్ ఆల్రెడీ చెప్పాను, ఒక హైట్ దగ్గర రెండు స్పీడ్స్ వస్తున్నాయని చెప్పాను. ఒక ఫర్ ది సేమ్ హైట్, సో ఒకే హైట్కి రెండు స్పీడ్స్ వస్తున్నాయని చెప్పాను. సో ఎంజీ ప్లస్ ఎఫ్ అలాగే ఎంజీ మైనస్ ఎఫ్. సో ఈ రెండు స్పీడ్స్ దగ్గర గవర్నర్ అనేది ఇన్సెన్సిటివ్ అని చెప్పాను. కానీ ఇక్కడ నేను అనుకున్నది మినిమం స్పీడ్. మినిమం స్పీడ్ ఎప్పుడు ఉంటుంది, ఆర్ మినిమం అన్నప్పుడు మినిమం స్పీడ్ ఉంటుంది. సో మినిమం స్పీడ్ ఎప్పుడు, స్లీవ్ డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు కిందకి వెళ్తుంది కదా. సో లాస్ట్ పొజిషన్ దగ్గర మనకి ఫ్రిక్షన్ ఎంజీ మైనస్ ఎఫ్ ఉంటుంది, ఎందుకంటే స్లీవ్ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, 895/h ఇంటూ స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ మైనస్ ఎఫ్ డివైడ్ బై స్మాల్ ఎంజీ. సో ఇప్పుడు ఎన్ మినిమం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ ఎం. సో హైట్ ఎంత ఇచ్చారు మనకి, 160 వచ్చింది కదా. 0.16
సో వెయిట్ ఆఫ్ ద బాల్ mass of the ball is 4 kg, and g value is 9.81 plus weight of the mass of the sleeve is 24 kg. సో 24 into 9.81. సో మనకి ఇచ్చిన ఫ్రిక్షన్ వాల్యూ అనేది 18 న్యూటన్స్. సో 18 సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 into 9.81. సో ఇక్కడ నుంచి మనకి n మినిమం వస్తుంది. సో n minimum is equal to 191.3 rpm. ఇది ఒక స్పీడ్. ఎప్పుడు ఆర్ మినిమం అన్నప్పుడు ఆర్ మినిమం దగ్గర మనం ఏం కనుక్కున్నాం? హైట్ కనుక్కున్నాం. ఆ కరస్పాండింగ్ హైట్ మ్యాక్సిమం ఉంటుంది ఇక్కడ. సో ఈ హైట్ దగ్గర ఎన్ మినిమం కనుక్కున్నాము. ఇక్కడ ఐ మీన్ మైనస్ ఎఫ్ ఎందుకు చేసామంటే మినిమం స్పీడ్ దగ్గర ఈ స్లీవ్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో డౌన్వర్డ్ మూవ్ అవుతుందంటే యువర్ ఫ్రిక్షన్ విల్ బి ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. సో అండ్ వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, వెయిట్ అండ్ ఫ్రిక్షన్. సో ఎంజీ మైనస్ ఎఫ్. సో ఆ ఫామ్లో యూస్ చేస్తాం ఎట్ మినిమం స్పీడ్. సో అప్పుడు ఎన్ మినిమం 191.3 ఆర్పిఎం వచ్చింది. సో నెక్స్ట్ అట్ మ్యాక్సిమం స్పీడ్ ఓకే, మనకి ఆర్ మ్యాక్స్ ఇచ్చారు కదా 160, సారీ ఆర్ మ్యాక్స్ 160 మిల్లీమీటర్స్ ఇచ్చారు అంతే కదా. అంటే ఆర్ మ్యాక్స్ 160 మిల్లీమీటర్స్. మనకి హైట్ ఎంత వచ్చింది? హైట్ ఈజ్ ఈక్వల్ టు 120 మిల్లీమీటర్స్ వచ్చింది. సో అప్పుడు కరస్పాండింగ్గా మనం ఆ ఫామ్లో ఇప్పుడు ఫస్ట్ ఎట్ మ్యాక్సిమం స్పీడ్ కదా, ఆర్ మ్యాక్స్ అంటే ఎట్ మ్యాక్సిమం స్పీడ్. సో మ్యాక్సిమం స్పీడ్ దగ్గరే కదా మనకి మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. అట్ మ్యాక్సిమం స్పీడ్ విల్ హ్యావ్ మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ రొటేషన్. సో మనకి ఆర్ మ్యాక్స్ ఇచ్చారు అంటే ఇండైరెక్ట్గా అది మ్యాక్సిమం స్పీడ్ అని మనకి చెప్తున్నారు. సో అట్ మ్యాక్సిమం స్పీడ్, సో మ్యాక్సిమం స్పీడ్ ఎప్పుడు అచీవ్ అవుతుంది? ఎప్పుడైతే స్లీవ్ అంటే మ్యాక్సిమం స్పీడ్, ఇప్పుడు స్లీవ్కి సమ్ లోవర్ ఆర్మ్స్ అటాచ్ అయి ఉంటాయి, అలాగే అప్పర్ ఆర్మ్స్ ఇలా అటాచ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి స్పీడ్ పెరిగిందో ఏమవుతుంది? ఈ బాల్స్ ఇలా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ స్లీవ్ అనేది పైకి వెళ్తుంది. సో ఎట్ మ్యాక్సిమం స్పీడ్ మనకి ఒకటి వెయిట్ ఆఫ్ ద స్లీవ్ ఎప్పుడు కూడా కింద డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు కదా మనకి మ్యాక్సిమం స్పీడ్ అచీవ్ అయ్యేది. ఇప్పుడు ఏది స్లీవ్ పైకి వెళ్తున్నప్పుడే కదా మనకి ఇండైరెక్ట్గా మ్యాక్సిమం స్పీడ్ అన్నట్టు. ఎప్పుడైతే స్లీవ్ పైకి వెళ్తుందో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన ఫ్రిక్షన్ వాల్యూ ఏంటి? అట్ మ్యాక్సిమం స్పీడ్ వీ నీడ్ టు కన్సిడర్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ ఇస్ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్. క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ ఆ ఫార్ములా అనేది రిలేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 895/h స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై స్మాల్ ఎంజీ. సో 895. సో అట్ మినిమం మ్యాక్సిమం స్పీడ్ మనకి రేడియస్ హైట్ ఎంత వచ్చింది? 0.12. స్మాల్ ఎంజీ అంటే 4 into 9.81 ప్లస్ క్యాపిటల్ ఎంజీ అంటే 24 స్లీవ్ ఇచ్చారు, మాస్ 9.81 ప్లస్ 18 డివైడెడ్ బై స్మాల్ ఎం ఇంటూ జీ 4 into 9.81. సో ఇప్పుడు ఎన్ మ్యాక్సిమం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో మీకు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 55630 సంథింగ్ వాల్యూ వచ్చింది.
సో n maximum ఈజ్ ఈక్వల్ టు 235.9 ఆర్పిఎం వచ్చింది. సో ఒకటి n మినిమం ఎంత వచ్చిందంటే 191.3 ఆర్పిఎం, అండ్ మ్యాక్సిమం ఎంత వచ్చిందంటే, సో మ్యాక్సిమం రేడియస్ దగ్గర మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చింది ఎంత, 235.9 ఆర్పిఎం. సో సిమిలర్గా ఎట్ మ్యాక్సిమం, సో ఎట్ మినిమం రేడియస్ మనకి ఏమొచ్చింది, మినిమం స్పీడ్ వచ్చింది. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ స్పీడ్ అంటే మ్యాక్సిమం స్పీడ్ మైనస్ మినిమం స్పీడ్. సో రేంజ్ ఆఫ్ స్పీడ్ ఈజ్ n maximum minus n minimum. Two 35.9 minus 191.3 is equal to 44.6 RPM. సో ఫ్రిక్షన్ ఉన్న కేసులో మనకి 44.6 ఆర్పిఎం వచ్చింది. అంటే గవర్నర్ అనేది ఎక్కువ స్పీడ్ రేంజ్ అది ఆపరేట్ అవ్వగలదు 44.6 ఆర్పిఎం. సో మనకి ఫ్రిక్షన్ లేనప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. ఓకే, ఫ్రిక్షన్ లేనప్పుడు మనకి 30.6 వచ్చింది, కానీ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు 44.6 ఆర్పిఎం వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా 14.6 ఆర్పిఎం రేంజ్ అనేది పెరిగింది ఫ్రిక్షన్ ఉండడం వల్ల. అంటే ఫ్రిక్షన్ జనరల్గా ఫ్రిక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, అదే మనకి బెనిఫిట్ కదా ఇప్పుడు. అంటే గవర్నర్ అనేది ఎక్కువ రేంజ్ అది ఆపరేట్ అవుతుంది, అదే మనకు కావాలి కదా. మ్యాక్సిమం అన్ని స్పీడ్స్కి వర్క్ అయ్యేలాగా ఏదైనా గవర్నర్ ఉండాలి, కరస్పాండింగ్గా ఫ్యూల్ సప్లై అవుతూ ఉండాలి. సో ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనకి రేంజ్ కూడా పెరిగింది, రేంజ్ ఆఫ్ ద స్పీడ్. సో ఇలాగ యాక్చువల్గా మనకి ఈ పోర్టర్ గవర్నర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ వరకు ఒకసారి చూడండి, మీరు నోట్స్ పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.